వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిశ్వీరాజ్. మేమైతే తిరుపతి అయితే వచ్చాము, కానీ ట్రైన్లో వీడియో ఎందుకు తీయలేదంటే ట్రైన్ 4 hours లేట్ మాట. చాలా రిస్క్ అయిపోయింది. ఏదో మార్నింగ్ లేసేటప్పుడు చిన్న క్లిప్ అయితే తీసాను ట్రైన్లో మేము ఇప్పుడైతే అలిపిరి మెట్లు అయితే ఎక్కుతున్నాము. మామయ్యతో వచ్చామాట తిరుపతి. 5 years తర్వాత మళ్ళీ నేను తిరుపతి వచ్చాను. ఎలా ఉంటుందో ఏంటో అనేది చూద్దాం. హాయ్ చెప్పు. కొబ్బరికాయ అయితే కొట్టి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. స్వామివారు కొంచెం గట్టిగా ఓపిక ఇవన్నీ ఇచ్చి ప్రశాంతంగా మెట్లెక్కి దర్శనం అయిపోయేటట్టు మాకు చిన్న వరం ఇవ్వాలి స్వామివారు. అప్పుడే మా బబ్బీకి వాటర్ తాగేస్తారంట. ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి ఎక్కమాట. మా మావయ్య అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ, మా నాన్న, పాప బస్సులో వెళ్ళిపోయారు పైకి. మామయ్య మేము స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట. ఎలా ఉంటే చూద్దాం. స్టార్టింగ్ కదా, అందుకే మాటలు ఇంత బాగా వస్తున్నాయి. కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నా. అప్పుడు ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి. ఏంటి ఒక్కదాన్ని వెళ్ళిపోతున్నా? మా వారు అప్పుడే స్లో అయ్యారు. ఇంకా స్టార్టింగ్ దగ్గర స్లో అయ్యారు. ఇలా అయితే ఎన్ని గంటలకు వెళ్తాం బుజ్జి? ఇప్పుడు మేము ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యామంటే టైం ఎంత అయింది? 10 నిమిషాలు తక్కువ 5 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. చూశాను చేతిలో ఏమైనా ఉంటే లాక్కెళ్ళిపోతాయి. మంకీస్ ఉన్నాయి ఎక్కువ. 10 నిమిషాలు తక్కువ 5కి స్టార్ట్ అయ్యాము. ఎన్ని గంటలకి వెళ్తామో పైకి ఇంకా పూర్తిగా తెలియదు మాట. 500 స్టెప్స్ అయితే ఎక్కాము. స్టామినా అయిపోయింది. బబ్బీ అయితే మరీనా మొత్తం ఉక్కిరి విక్కిరి అయిపోతున్నారు అన్నమాట. కాసేపు కూర్చొని వెళ్దాం అనేసి మా మావయ్య బెటర్. మా మావయ్య వీళ్ళ బాప్ప చక్కగా వెళ్ళిపోయారు. అసలు పనే కనిపించలేదు. మేము అప్పుడు అలసిపోయాం. మా బబ్బీ గురించి ఆగాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్గా 1700 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 1850 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. మా బబ్బీ అస్సలు ఎక్కలేకపోతున్నారు, అలసిపోతున్నారు. ఇప్పటికీ పొట్టలో ఎన్ని స్ప్రైట్లు. మా ఆయనకు కూడా కొంచెం బొజ్జు వచ్చింది కదా, ఈయన కూడా ఎక్కలేకపోతున్నారు. నాకైతే ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉంది. బబ్బీయే పాపము
ఊపిరి ఆడట్లేదు, కొంచెం హార్ట్ స్పీడ్గా కొట్టించుకుంటుంది అని అంటున్నారు అన్నమాట. కొంచెం ఆయన హెల్దీగా ఉంటారు కదా, అందుకనే అలా అనిపిస్తుంది. ఇది బాగుంది. అవునా? ఇక్కడ కొంచెం స్టెప్స్ వచ్చి ప్లేన్ వస్తుంది అన్నమాట, అందుకు కొంచెం రిలీఫ్ వచ్చింది మా బబ్బీకి. ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గరలోకి వచ్చామన్నమాట మేము. వెంకటేశ్వర స్వామి అవతారం కనిపిస్తుందని చెప్పారు కదా, అదిగో అది అక్కడే అంట. ఆదిశేషుడు దర్శనం కాదు పిల్ల, నీకు భయం కదా? నేను ఏదైతే ప్లేస్ అనుకున్నానో అది వచ్చింది. ఎందుకంటే సేఫ్, హ్యాపీగా నడవచ్చు. ఇక నుంచే స్టెప్స్ ఈజీగా ఉంటాయి. నువ్వేం తినేస్తున్నావు ఎమ్మెల్యే? గాలిగోపురం పైకి వచ్చిన తర్వాత షాప్స్ చూడండి, మనం తినడానికి ఫుడ్ అంతా ఉంది, నాన్ వెజ్ తప్పించి. ఎందుకంటే దేవుడు కొండ మీద నాన్ వెజ్ ఉండదు కాబట్టి మిగతా అన్నీ ఉంది. మ్యాగీ ఉన్నాయి, ఇంకా అన్నీ బజ్జీలు ఇవన్నీ ఉన్నాయి, స్నాక్స్ ఐటమ్స్ అయితే ఏమి ఉన్నాయో. ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. అబ్బాయి ఎప్పుడైతే మెట్లు ఎక్కిస్తాడో కొంచెం ప్లేన్గా వచ్చింది కదా, మెనూస్ చెప్తుండు. ఇవి తిందామా, అవి తిందామా, ఇవి తిందామా అంట. కానీ ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండదు తెలుసు. ప్లేన్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బబ్బీ కూడా హ్యాపీ బర్త్డేలో హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు. పెయిన్ వస్తుంది, సూపర్ అన్నా కదా. మెట్లు మళ్ళీ హైట్ వస్తే మనడు బ్యాంక్ కూడా వస్తుంది. మార్గ మధ్యలో అయితే పవర్ అయితే కట్ అయిపోయింది, చీకట్లో వెళ్తున్నాము. అవి ఎవరో మెట్ల పైన హారతి వెలిగించుకుని వెళ్తున్నారు. మనదైతే పవర్ కట్ అయిపోయింది. బబ్బీ ఏంటి మీరు వీడియో తీస్తున్నారా? నేను వీడియో తీస్తున్నాను. మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయ. ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళాలి. ఫైనల్గా అయితే మెట్లన్నీ అయిపోయి పైకి వస్తాము. టైం 8:30 అంత ఉంది. 9 అయిందా? 4 గంటల ఇంకా 4 గంటలు. మామూలుగా అయితే 3 గంటలు వచ్చేసి
ఇక్కడ పెట్టాలి లాకర్లో ముందున. గ్యాస్ కండెన్సర్ అంత ఖాళీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మా ఆయన గుండె చేయించుకోవడానికి వచ్చారు, కానీ ఇంత ఖాళీగా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. తల తడుపుకోవాలి, ఒళ్ళు కాదు. అబ్బే గుండు బాస్. మీరు ఇంకా రారా? టైం అవ్వట్లేదు మీకు? టైం అవ్వట్లేదు మీకు ఇంకానా? అలా పిల్లలు వెనకాల ఉంచారు. దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాం. మరి టైం ఎంతైంది? 1:15 ఇప్పటికి అయిందన్నమాట. దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు, కానీ ఏ టైం అయినా సరే నేను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే చూస్తుంటాను. తిరుపతి దర్శనం అయితే అయిపోయిందండి. నైట్ కరెక్ట్గా 2కో ఎంతకో లాకర్లో పెట్టారు. బయటకు వచ్చేటప్పటికి 12:30 అలా అవుతుందన్నమాట. స్వామివారి దర్శనం అయితే బాగా అయింది, కానీ తిరుపతి అయితే రష్గా లేదు. కానీ టికెట్స్ లేని వాళ్ళకి మాత్రం అలాగా లాకర్లో పెట్టి ఉంచేస్తున్నారు. బాబోయ్ చాలా దారుణం. అంత డబ్బుతోనే పని అయిపోయింది అన్నమాట తిరుపతి. ఇప్పుడు డబ్బు ఉంటేనే రావాలి, లేకపోతే ఇంకా నార్మల్గా లేని వాళ్ళు రావాలి దర్శనం చేసుకోవాలి అనేది అయితే మర్చిపోవడమే. డబ్బు ఉంటేనే మనుషులకు కూడా వాల్యూ. ఫైనలీ మేము దుర్గమ్మ విజయవాడ టెంపుల్కి అయితే వచ్చాము. దర్శనం కూడా అయిపోయిందండి. ఫైనలీ మా ట్రిప్ అయితే అయిపోయింది అన్నమాట, తిరుపతి ట్రిప్. వీడియో అయితే ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓపిక లేదు, అంతే బేగా ఎండ్ చేస్తాను వీడియోని.